గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేసాము. ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే, ఇదంతా మనం నిన్న డిస్కస్ చేసాము, ఇక్కడి వరకు డిస్కస్ చేసాం మనం. ఓకే, దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే, ఈ టాపిక్ స్టెబిలిటీ ఆఫ్ కంప్లీట్లీ ఫిల్డ్ అండ్ హాఫ్ ఫిల్డ్ సబ్షెల్స్ అనమాట. దీని గురించి మనం నిన్న క్లాస్లో చెప్పుకున్నాము. ఇప్పుడు మనం కాల్షియం చూస్తే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో మనం కాల్షియం చూస్తే, దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే, చివరిలో వ్యాలెన్స్ షెల్ అంటే చివరిలో వచ్చేటటువంటి షెల్ అనమాట. అక్కడ మనకి 4s2 3d0 అనేసి వస్తుంది. 4s2 3d0 అనేసి వస్తుంది కాల్షియంకి. అదే కాల్షియం తర్వాత మనకు ఉన్నటువంటి ఎలిమెంట్ స్కాండియంకి అయితే మనకి 4s2 3d1 వస్తుంది. వెనిడియంకి అయితే 4s2 3d2 వస్తుంది. వెనిడియంకి టైటానియంకి అయితే 4s2 3d3 వస్తుంది అనమాట. దాని తర్వాత క్రోమియం ఉంది. ఈ క్రోమియంకి మనకి ఏమొస్తుందంటే 4s2 3d4 రావాలి. 4s2 3d4 రావాలి. అంటే ఇది 4s2 3d4 అనేది ఎలా కనిపిస్తుందంటే, మనకి ఎస్ అంటే మనకి ఇలాగా ఒక ఆర్బిటాల్ని మనం ఇలా గీస్తాము. డి అంటే మనకి 5 ఆర్బిటాల్స్ ఇలా ఉంటాయి. ఇలాగా 1 2 3 4 5 ఇలా రాద్దాం. ఓకే, ఇలా రాద్దాం. సో ఇది 3d ఆర్బిటాల్స్. డి ఆర్బిటాల్ అంటే 5 ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి 1 2 3 4 5. ఎస్ ఆర్బిటాల్ అంటే ఒక ఆర్బిటాలే ఉంటుంది కాబట్టి ఇది 4s ఆర్బిటాల్ ఇది. సో ఇక్కడ జనరల్గా కాల్షియంకి అయితే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి దీంట్లో. అదే క్రోమియంకి అయితే యాక్చువల్గా అయితే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఇలా ఉండాలి. మిగిలింది ఇక్కడ 3d4 అంటే 4 ఎలక్ట్రాన్స్ హుండ్స్ రూల్ ఫాలో చేస్తూ 4 ఎలక్ట్రాన్స్ ఇలా ఫిల్ అవ్వాలి. ఓకే, కానీ యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, ఇది తీసేద్దాం. యాక్చువల్గా అది ఎలా ఉంటుందంటే, ఈ ఎలక్ట్రాన్ ఉంది చూసారా, ఆ ఎలక్ట్రాను క్రోమియంలో ఇక్కడికి షిఫ్ట్ అయి ఉంటుంది. అంటే 5th d ఆర్బిటాల్లో షిఫ్ట్ అయి ఉంటుంది. అంటే దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే 4s1 ఉంటుంది, 3d5 ఉంటుంది అనమాట. 3d5 ఉంటుంది. అంటే 4s1 అంటే 4sలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాను ఇక్కడికి 3d5 ఎలక్ట్రాన్గా ఉంటుంది అన్నమాట. ఈ 4 ఇలాగే ఉంటాయి. సో యాక్చువల్గా 4s2 3d4 లాగా ఉండాల్సింది 4s1 3d5 లా ఉంటుంది అన్నమాట క్రోమియంలో. అదే క్రోమియం కాకుండా మనకి ఇది గుర్తుపెట్టుకోండి, క్రోమియం కాకుండా కాపర్ తీసుకుందాం అనుకో, 29th ఎలిమెంట్. క్రోమియం అయితే 24, కాపర్ అయితే 29. కాపర్కి అయితే ఎలా ఉంటుందంటే 4s2 3d9 ఉండాలి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. కానీ ఎలా ఉంటుందంటే 4s1 3d10 ఉంటుంది. అంటే ఈ 3d10 అనేది ఎలా ఉంటుందంటే, 4s అంటే ఈ 4s1 కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఇలా ఉంటుంది. అది 3d10 అంటే యాక్చువల్గా 1 2 3 4 5. సో 3d10 అంటే 10 ఎలక్ట్రాన్స్. 1 2 3 4 5 ఎలక్ట్రాన్లు మళ్ళీ ఫిల్ అవుతాయి, పేరప్ అవుతాయి. 1 2 3 4 5. సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్క ఆర్బిటాల్లో 3d ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట ఇలాగా. సో క్రోమియంకి చూస్తే ఇలాగా 1 ఎలక్ట్రాన్ ఉంటాయి అన్నిట్లో. అదే కాపర్కి చూస్తే ఇక్కడ 1 ఉంటుంది, కానీ ఇక్కడ 3d ఆర్బిటాల్లో 2 ఉంటాయి అన్నమాట. ఇలా 2. అంటే యాక్చువల్గా
ఇది ఏంటంటే 4s2 ఉండాలి. మీరు కాల్షియం నుంచి జింక్ వరకు మీరు చూస్తే 4s2నే ఉంటుంది. 4s2 3d1, 4s2 3d2, 4s2 3d3, 4s2 3d4 కాకుండా 4s1 3d5 ఉంటుంది. అలాగే క్రోమియం తర్వాత మ్యాంగనీస్ చూసుకుంటే 4s2 3d5 ఉంటుంది. తర్వాత ఐరన్ చూస్తే 4s2 3d6, తర్వాత కోబాల్ట్ చూస్తే 4s2 3d7, తర్వాత కోబాల్ట్ తర్వాత నికెల్ చూస్తే 4s2 3d8 ఉంటుంది. కానీ దాని తర్వాత కాపర్ చూస్తే 4s2 కాకుండా 4s1 3d10 ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఇక్కడ క్రోమియం విషయంలో ఏంటంటే ఈ 3d ఆర్బిటాల్స్ హాఫ్ ఫీల్డ్ ఉంటాయి, అన్నీ కూడా హాఫ్ ఫీల్డ్ ఉంటాయి. ఇక్కడ కాపర్ విషయంలో అన్నీ కూడా పేరప్ అయిపోయి ఉంటాయి, అంటే డబుల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దాని అర్థం ఏంటంటే 4s2 3d4 కన్నా 4s1 3d5 అనేది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనమాట. అది ఎందుకు అనేది ఈ టాపిక్ యొక్క ఇదన్నమాట. అంటే దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. అది ఎందుకు అంటే స్టెబిలిటీ ఆఫ్ కంప్లీట్లీ ఫిల్డ్ అంటే ఇది కాపర్, అంటే హాఫ్ ఫీల్డ్ అంటే క్రోమియం, ఇది ఒక ఎలక్ట్రానిక్ ఫిల్ అయి ఉంది. సో కంప్లీట్లీ ఫిల్డ్ అంటే కాపరు, హాఫ్ ఫీల్డ్ అంటే క్రోమియము. అది ఎందుకు స్టేబుల్? 4s2 3d4 ఎందుకు స్టేబుల్ కాదు, 4s2 3d9 ఎందుకు స్టేబుల్ కాదు అనేది క్వశ్చన్ అనమాట. దానికి రీజన్ ఏంటంటే 2 రీజన్స్ ఇచ్చాడు. ఇది చూడండి, కాజెస్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ కంప్లీట్లీ ఫిల్డ్ అండ్ హాఫ్ ఫీల్డ్ సబ్షెల్స్ అనమాట. సో దానికి ఏంటంటే సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎక్స్చేంజ్ ఎనర్జీ అనేసి 2 రీజన్స్ ఇచ్చాడనమాట. సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే మనకి ఇది డి ఆర్బిటాల్స్ కాబట్టి డి ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయి, డబుల్ షేప్లో ఉంటాయి, ఇలా డబుల్ షేప్లో ఉంటాయి. సో ఇది చూస్తే మీరు డి ఆర్బిటాల్స్ చూస్తే ఇలా డబుల్ షేప్లో, అక్కడికి వెళ్దాం ఒకసారి, డి ఆర్బిటాల్స్ దగ్గరికి వెళ్దాము. మీకు ఆ 5 డి ఆర్బిటాల్స్ యొక్క స్ట్రక్చర్స్ చూపిస్తాను నేను, అవి ఎలా ఉంటాయో ఇదనమాట. సో ఈ డి ఆర్బిటాల్ dxy, ఇక్కడ dxy, dxz, dyz, dx² - y², దాని తర్వాత dz². ఇలా ఈ 5 ఆర్బిటాల్స్ కూడా డి అనే 3D అనే సబ్షెల్లో ఉంటాయి. ఈ 5 ఆర్బిటాల్స్ కూడా 3D అనే సబ్షెల్లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఈ డి ఆర్బిటాల్స్ అన్నీ ఒకే విధంగా లేవు, దాని డైరెక్షన్ మారి ఉంది. దీని డైరెక్షన్ చూస్తే ఒకవైపు ఉంది, దీని డైరెక్షన్ చూస్తే XY డైరెక్షన్లో ఉంది, దీని డైరెక్షన్లో చూస్తే XZ డైరెక్షన్లో ఉంది, దీని డైరెక్షన్ చూస్తే YZ డైరెక్షన్లో ఉంది. మీరు 3 యాక్సిస్ గమనించండి. దీని డైరెక్షన్ చూస్తే యాక్సిస్ మీద ఉంది, x², దీని డైరెక్షన్ చూస్తే Z యాక్సిస్లో ఉంది. సో అంటే న్యూక్లియస్ నుంచి, ఇక్కడ న్యూక్లియస్ అనుకుంటే మనం అక్కడ నుంచి ఈ 5 డి ఆర్బిటాల్స్ ఇక్కడ ఉన్నాయనుకోండి, ఇలాగా 5 డి ఆర్బిటాల్స్ ఇక్కడ 3D షెల్లో ఉన్నాయి, ఒకే డిస్టెన్స్లో ఉన్నాయి. సో అవి వాటి యొక్క డైరెక్షన్స్ డిఫరెంట్ కాబట్టి అవి న్యూక్లియస్కి ఈక్వల్ అట్రాక్టివ్ పవర్లో ఉంటాయి. అన్నీ కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఈక్వల్ అట్రాక్టివ్ పవర్లో ఉంటాయి. అండ్ డైరెక్షన్స్ డిఫరెంట్ కాబట్టి ఏది కూడా దేన్ని కూడా షీల్డ్ చేయదు. అంటే న్యూక్లియస్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఈక్వల్ అట్రాక్టివ్ పవర్లో ఉంటాయి అన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వాటి డైరెక్షన్స్ డిఫరెంట్ కాబట్టి. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే డి ఆర్బిటాల్లో మనకి ఈ 4 ఫిల్ అయ్యి 1 ఎంటీగా ఉండడం కన్నా 5 కూడా ఈక్వల్గా ఫిల్ అయి ఉంటే ఆ ఎలక్ట్రాన్స్ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాయి అనేసి మనకి తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి బాక్సెస్లో ఫిల్ చేసాము, కానీ యాక్చువల్గా అయితే ఇందాక చూపించినటువంటి డి ఆర్బిటాల్స్లో ఫిల్ అయి ఉంటాయి ఎలక్ట్రాన్స్.
సో ఆ స్ట్రక్చర్ మీకు గుర్తు రావాలి. అంటే ఇలాంటి స్ట్రక్చర్ మీకు గుర్తు రావాలన్నమాట. సో ఇలాంటి స్ట్రక్చర్ అంటే ఇలాంటి స్ట్రక్చర్లో ఈ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. సో సిమెట్రీ అనేది ఎప్పటికైనా మనకి నేచర్లో ఒక దానికి సిమెట్రీ ఉంది అంటే అది చాలా స్టేబుల్ అనమాట. ఏ విషయంలోనైనా సరే ఒక మెటీరియల్కి సిమెట్రీ ఉంది అంటే అది స్టేబుల్ అనమాట. సో ఇక్కడ ఈ 5d ఆర్బిటాల్స్ కూడా ఈక్వల్గా ఎలక్ట్రాన్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాయి. అంటే న్యూక్లియస్ నుంచి అవి ఈక్వల్గా అట్రాక్టివ్ పవర్ని కలిగి ఉన్నాయన్నమాట. సో అలాంటి దాన్ని సిమెట్రీ అంటాం అన్నమాట. ఓకే. సో అందువల్ల హాఫ్ ఫీల్డ్ అంటే అన్ని ఆర్బిటాల్స్ కూడా సింగిల్ ఎలక్ట్రాన్తో కానీ లేకపోతే అన్ని ఎలక్ట్రాన్స్ కూడా డబుల్ ఎలక్ట్రాన్స్తో కానీ నిండిపోయి ఉన్నటువంటి ఆర్బిటాల్స్ని సిమెట్రిక్ ఆర్బిటాల్స్ అనేసి అంటాం అన్నమాట. దానికి ఎక్కువ స్టేబుల్ ఉంటుంది. అది ఒక రీజన్. ఓకే. ఏమంటున్నాడు? ద కంప్లీట్లీ ఫీల్డ్ ఆర్ హాఫ్ ఫీల్డ్ సబ్షెల్స్ హ్యావ్ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దెమ్ అండ్ ఆర్ దేర్ ఫర్ మోర్ స్టేబుల్. అంటే సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే అది చాలా స్టేబుల్ అనమాట. ఎలక్ట్రాన్స్ ఇన్ ద సేమ్ సబ్షెల్ హియర్ 3D హ్యావ్ ఈక్వల్ ఎనర్జీ బట్ డిఫరెంట్ స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఎనర్జీ సేమ్ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, డిస్ట్రిబ్యూషన్ డిఫరెంట్ అంటే వాటి యొక్క పొజిషన్స్, ఒకటి XZ పొజిషన్లో ఉంటే ఇంకో XY పొజిషన్లో ఉంది, ఇంకోటి YZ పొజిషన్లో ఉంది. అలా వాటి యొక్క పొజిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. దాన్ని స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. కాన్సిక్వెంట్లీ దానివల్ల ఏంటంటే దేర్ షీల్డింగ్ ఆఫ్ వన్ అనదర్ ఈజ్ రిలేటివ్లీ స్మాల్. అంటే ఒకదానికొకటి అది షీల్డ్ చేసుకోవు. అన్నీ కూడా న్యూక్లియస్కి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ పవర్లో ఉంటాయి అన్నమాట. సో స్ట్రాంగ్లీ అవి న్యూక్లియస్తో అట్రాక్టివ్ పవర్లో ఉంటాయి. కాబట్టి అవి చాలా స్టేబుల్ అనమాట. అలాంటివి చాలా స్టేబుల్. కాబట్టి అవన్నీ కూడా ఎలక్ట్రాన్స్ కలిగి ఉండేలాగా, అంటే 5 ఆర్బిటాల్స్ కూడా ఎలక్ట్రాన్స్ని కలిగి ఉండేలాగా ఇవి హాఫ్ ఫీల్డ్ కానీ లేకపోతే కంప్లీట్లీ ఫీల్డ్ కానీ ఎలక్ట్రాన్స్ చాలా స్టేబుల్ అనమాట దానివల్ల. ఓకే. అదొక రీజన్. రెండో రీజన్ ఏంటంటే ఎక్స్చేంజ్ ఎనర్జీ. ఎక్స్చేంజ్ ఎనర్జీ అంటే ఏంటంటే ఇక్కడ చూస్తే మీరు జనరల్గా ఒక ఇది తీసేద్దాం ముందు మనం. సో ఇక్కడ మనకి 5d ఆర్బిటల్స్ ఇలా ఉన్నాయి, ఇలా 4, 5. సో ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఉంటే ఆ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. అంటే ఎలక్ట్రాన్ ఫస్ట్ దేంట్లోకి అయితే వెళ్తుందో అది లోవర్ ఎనర్జీ అనమాట. అంటే దీనికి లోవర్ ఎనర్జీ ఉంటుంది, దీనికి దానికన్నా ఎక్కువ 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 ఎనర్జీ ఉంటుంది. అంటే ఎంటీగా ఉన్నప్పుడు. ఇప్పుడు సపోజ్ ఈ ఆర్బిటాల్స్ అన్నీ ఫిల్ అయి ఉన్నాయి అనుకోండి ఎలక్ట్రాన్స్తో, ఇలాగా దీనిలాగా. ఇప్పుడు మనం కొంచెం ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది. అంటే దీనికన్నా ఇది కొంచెం ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, ఇది ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అంటే ఎక్కువ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్లో నుంచి ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా తక్కువ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్లోకి జంప్ అవ్వడానికి చూస్తూ ఉంటుంది. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ 5 ఏది తక్కువ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాలు? ఇదన్నమాట. సో ఈ 5 కన్సిడర్ చేస్తే ఇది తక్కువ ఎనర్జీ ఉన్నట్టు ఆర్బిటాల్. కాబట్టి ఈ 4 ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే ఈ ఒక్కొక్కటి ఈ ఆర్బిటాల్లోకి జంప్ అవ్వడానికి చూస్తాయి. ఎప్పుడైతే జంప్ అయిందో ఇందులో ఆల్రెడీ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఏ ప్లేస్లో అయితే జంప్ అయిందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సిమెట్రీ మెయింటైన్ చేయడానికి. ఓకే. కాబట్టి ఇక్కడ ఈ 5 తీసుకుంటే మనకి 5 తీసుకుంటే దానికి 4 ఎక్స్చేంజ్ బై 1 ఎలక్ట్రాన్ అనేసి వస్తుంది. అంటే ఈ 4 దీంతో ఎక్స్చేంజ్ చేసేటటువంటి కెపాసిటీ కలిగి ఉంటాయి. ఎందుకంటే దీనికి తక్కువ ఎనర్జీ, ఈ 4కి ఎక్కువ ఎనర్జీ. ఓకే. దాని తర్వాత 5 కాకుండా మనం 4 కన్సిడర్ చేసాం. ఈ 4 కన్సిడర్ చేస్తే ఈ 4 దీనికి ఎనర్జీ తక్కువ.
కాబట్టి ఈ 3 దాంతో ఎక్స్చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తాయి దీంతో. ఓకే. అలాగే అది కాకుండా మనకి ఈ 3 కన్సిడర్ చేసామనుకో, ఈ సైడ్‌ది రాదు. ఎందుకంటే హయ్యర్ ఎనర్జీ నుంచి లోవర్ ఎనర్జీకి వస్తాయి. కానీ లోవర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీ రాదు. ఎందుకంటే ఇది లోవర్ ఎనర్జీ కాబట్టి దీని నుంచి దీనికి రాదు. అలాగే ఇక్కడ కూడా దీని నుంచి ఇక్కడికి రాదు, రీప్లేస్ అవ్వదు. ఎందుకంటే దీనికి తక్కువ ఎనర్జీ కాబట్టి. ఈ మూడిటికి దీనికన్నా ఈ మూడిటికి ఎక్కువ ఎనర్జీ కాబట్టి ఈ 3 ట్రై చేస్తాయి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. ఎందుకంటే హయ్యర్ ఎనర్జీ నుంచి లోవర్ ఎనర్జీకి మాత్రమే వస్తాయి. అంతేగాని లోవర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీకి వెళ్ళదు. ఓకే, ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. ఎందుకంటే లోవర్ ఎనర్జీ అంటే ఆల్రెడీ స్టేబుల్గా ఉంది, అది హయ్యర్ ఎనర్జీ అంటే అన్‌స్టేబుల్‌గా ఉందన్నమాట. సో ఇక్కడ ఈ మూడిటితో కంపేర్ చేస్తే మనకి ఇది లోవర్ ఎనర్జీ కాబట్టి ఈ 2 ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి. ఓకే. అలాగే ఈ 2 ట్రై చేస్తే మనం దీనికి తక్కువ ఎనర్జీ, దీనికి ఎక్కువ ఎనర్జీ కాబట్టి ఇది ఇక్కడికి రావడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే వస్తుందో అది పేరప్ అవుతుంది. కానీ ఆ పేరప్‌కున్న సింగిల్ ఎలక్ట్రాన్ స్టేబుల్ కాబట్టి అందులో ఆల్రెడీ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ మళ్ళీ ఇక్కడికి జంప్ చేస్తుంది. అలా ఎక్స్చేంజెస్ జరుగుతాయన్నమాట. ఆ ఎక్స్చేంజ్ ఎనర్జీ అలా ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు హయ్యర్ ఎనర్జీ నుంచి లోవర్ ఎనర్జీకి జంప్ అవునప్పుడు కొంచెం ఎనర్జీని రిలీజ్ చేసుకునే జంప్ అవుతాయి అన్నమాట. అంటే హయ్యర్ ఎనర్జీలో ఉంది, అది లోవర్ ఎనర్జీకి జంప్ చేస్తుంది. అంటే అది ఏం చేయాలి, ఎనర్జీ దాని దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా ఎనర్జీని రిలీజ్ చేసి అది జంప్ అవ్వాలి. ఆ రిలీజ్ చేసేటటువంటి ఎనర్జీని ఎక్స్చేంజ్ ఎనర్జీ అంటారు. ఈ ఎక్స్చేంజ్ ఎనర్జీ అనేసి అంటారు అండి, ఎక్స్చేంజ్ ఎనర్జీ. ఓకే. సో అలా ఎనర్జీని అవి తగ్గించుకుంటున్నాయి కాబట్టి మళ్ళీ అవి సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్‌కి చెందుతున్నాయి కాబట్టి అలాంటి ఎనర్జీని రిలీజ్ చేసుకోవడం వల్ల ఆ ఆర్బిటాల్స్‌కి ఎక్కువ స్టెబిలిటీ వస్తుందన్నమాట. సో ఆ విధంగా మనకి 4 ఆక్యుపై ఉన్నటువంటి ఆర్బిటాల్ కన్నా 5 ఆక్యుపై ఉన్నటువంటి ఆర్బిటాల్స్‌కి ఆ ఎక్స్చేంజ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి అవి మోర్ స్టేబుల్ అన్నమాట. సో ఒకటి సిమెట్రీ, 2 ఎక్స్చేంజ్ ఎనర్జీ. ఈ 2 రీజన్స్ అన్నమాట. ఓకే. సో ఇది మనకి హాఫ్ ఫీల్డ్, కంప్లీట్లీ ఫీల్డ్ ఆర్బిటాల్స్ ఎందుకు స్టేబుల్ అనే దానికి రీజన్ అన్నమాట. సో ఇది చదవండి ఇక్కడి వరకు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఇది టోటల్గా ఇక్కడి వరకు మనకి అటామిక్ స్ట్రక్చరు. దీంతో మనకి అటామిక్ స్ట్రక్చర్ అయిపోయింది. సో దీని తర్వాత మనకి ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఇచ్చాడు మనకి. సో అది కూడా చూడండి. అందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. దాని తర్వాత ఈ సమ్మరీ అనేది ఇచ్చాడు. ఆ సమ్మరీ మొత్తం మనకి ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి టాపిక్స్లో నుంచే ఉంటుంది. సో అది కూడా చదవండి. ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. సో ఇది అటామిక్ స్ట్రక్చరు. సో దీని తర్వాత మనం నెక్స్ట్ క్లాస్ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేద్దాము, హైడ్రోకార్బన్స్ టాపిక్. సో అప్పటి వరకు టేక్ కేర్.